హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐఏసీఈ. సో ఈ క్లాస్లో మనం ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఏవైతే ఉన్నాయో మనకి షిఫ్ట్ 2 క్వశ్చన్స్, ఆ షిఫ్ట్ 2 క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ వన్ చూద్దాం. సో ఫస్ట్ వన్ వచ్చేసి మనకి హూ ఈస్ ద లీడర్ ఆఫ్ ఐఎన్సీ సెక్షన్ ఇన్ 1931. సో మనకి 1931లో ఐఎన్సీ సెక్షన్ యొక్క అధ్యక్షుడు ఎవరు అని అడుగుతున్నారు. సో మనకి ఆప్షన్స్ వచ్చేసి మెయిన్గా ఒకటి జవహర్లాల్ నెహ్రూ. సో జవహర్లాల్ నెహ్రూ ఎవరైతే ఉన్నారో మనకి ముఖ్యంగా 1928 ఆ ప్రాంతంలో మనకి 1928-29 ఆ ప్రాంతంలో ఈయన లాహోర్ ఐఎన్సీ సెక్షన్ ఏదైతే ఉందో సో దానికి నాయకత్వం వహించడం జరిగింది. సో నెక్స్ట్ మనకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అండ్ మహాత్మా గాంధీ. సో మహాత్మా గాంధీ 1924. సో 1924లో ఈయన అధ్యక్షత వహించడం జరిగింది. సో నెక్స్ట్ మనకి ఈ 1931లో ఐఎన్సీ సెక్షన్కి అధ్యక్షత వహించిన పర్సన్ ఎవరు అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్. సో సర్దార్ వల్లభాయ్ పటేల్ మనకి 1931లో ఐఎన్సీ యొక్క అధ్యక్షత వహించడం జరిగింది. సో సెకండ్ క్వశ్చన్ చూద్దాం. సో సెకండ్ వచ్చేటప్పటికి మనకి నలంద యూనివర్సిటీ వాజ్ బిల్ట్ బై విచ్ రూలర్. సో మనకి నలంద విశ్వవిద్యాలయాన్ని ఎవరు కట్టించారు లేదా ఎవరు నిర్మించారు అని అడుగుతున్నారు. సో నలంద విశ్వవిద్యాలయాన్ని నిర్మించింది మనకి ఎవరు అంటే కుమారగుప్తా I. సో ఈయన ఏ డైనాసిటీకి చెందిన వాళ్ళు అంటే గుప్తా డైనాసిటీ. సో వీళ్ళు గుప్తా డైనాసిటీకి చెందిన వాళ్ళు. సో ఇంకొక క్వశ్చన్ ఏమని రావచ్చు అంటే మనకి ప్రస్తుతం నలంద యూనివర్సిటీ ఎక్కడ ఉందని అడగచ్చు. సో ప్రస్తుతం నలంద యూనివర్సిటీ ఉన్నది ఎక్కడంటే మనకి బీహార్లో. అట్లానే మనకి గుప్తా డైనాసిటీలో ఫేమస్ పర్సన్స్గా ఎవరిని చెప్పొచ్చు అంటే ఒకటి సముద్రగుప్తుని చెప్పొచ్చు. సో సముద్రగుప్తుని ఏమని పిలుస్తారు అని అడుగుతారు, ఇండియన్ నెపోలియన్. సో ఇండియన్ నెపోలియన్ అని చెప్పి సముద్రగుప్తుని పిలుస్తారు. సో ఇంకొక పవర్ఫుల్ పర్సన్గా ఎవరిని చెప్పొచ్చు అంటే చంద్రగుప్త II. సో ఈయన ఏమని పిలుస్తారు అంటే సాకారి అని పిలుస్తారు అండ్ విక్రమాదిత్య అని కూడా పిలుస్తారు. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్, గుప్తుల కాలాన్ని మనం గోల్డెన్ ఏజ్ ఆఫ్ ఇండియా అని కూడా అంటాం. ఎందుకంటే వీళ్ళ కాలంలో గోల్డ్ కాయిన్స్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క పర్సంటేజ్ కానీ వాటి యొక్క ముద్ర కానీ చాలా ఎక్కువ. సో నెక్స్ట్ చంద్రగుప్త II టైంలో మనకి నవరత్నాస్ అనే వాళ్ళు ఉన్నారు. ఆ నవరత్నాస్లో ఇంపార్టెంట్ పర్సన్గా మనం ఎవరిని చెప్పొచ్చు అంటే కాళిదాసు. సో కాళిదాసుని చెప్పొచ్చు. నెక్స్ట్ వన్, క్లోరోఫిల్ కంటైన్ విచ్ ఎలిమెంట్. సో లాస్ట్ షిఫ్ట్లోనే మనం డిస్కస్ చేసుకున్నాం, పసుపు టర్మరిక్ గురించి డిస్కస్ చేసుకున్నాం. సో అక్కడే అనుకున్నాం మేబీ ఏవైతే ప్లాంట్స్ ఉంటాయో చెట్లు లేదా ఆకులు సో పచ్చగా ఉండడానికి గ్రీన్ కలర్లో ఉండడానికి రీజన్ ఏంటి అని అడగచ్చు అని చెప్పి క్లోరోఫిల్. సో అది డిస్కస్ చేసుకున్నాం. బట్ ఇక్కడ క్వశ్చన్ వచ్చేటప్పటికి క్లోరోఫిల్ కంటైన్ విచ్ ఎలిమెంట్, అసలు క్లోరోఫిల్లో ఏముంటుంది అని అడుగుతున్నారు, మెగ్నీషియం. సో క్లోరోఫిల్ అనేది మనకి మెయిన్గా ఏ మూలకాన్ని కలిగి ఉంటుంది అంటే సో మెగ్నీషియం మూలకాన్ని కలిగి ఉంటుంది. నెక్స్ట్ వన్, సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి నీలగిరి హిల్స్ ఆర్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్ అండ్ వాట్ ఈస్ ద హైయెస్ట్ పీక్ ఇన్ నీలగిరి. సో నీలగిరి కొండలు అనేవి ఎక్కడ ఉంటాయి, వాటిలో హైయెస్ట్ శిఖరం ఏది అని అడుగుతున్నారు. ఆల్రెడీ మీకు తెలుసు మనకి వెస్టర్న్ ఘాట్స్ ఏవైతే ఉంటాయో పడమటి కనుమలు అండ్ ఈస్టర్న్ ఘాట్స్ ఏవైతే ఉంటాయో తూర్పు కనుమలు, ఈ రెండు కూడా మనకి ఎక్కడ కలుసుకుంటాయి అంటే నీలగిరి దగ్గర కలుసుకుంటాయి. సో నీలగిరి అనే ప్రాంతం ఎగ్జాక్ట్గా ఎక్కడ ఉంది అంటే మనకి తమిళనాడు ఏరియాలో ఉంది. సో ఆన్సర్ వచ్చేసి మనకి నీలగిరి ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్ అంటే తమిళనాడు అని చెప్తాం. సో ఆల్రెడీ మనం కొన్ని డిస్కస్ చేసాం. అసలు మొత్తానికి సౌత్ ఇండియాలో హైయెస్ట్ పీక్ ఏది అంటే మనకి అన్నైముడిగా చెప్పుకున్నాం. అట్లానే మనకి జిందాగఢ్ ఏదైతే ఉందో సో జిందాగఢ్ అనేది ఈస్టర్న్ ఘాట్స్లో హైయెస్ట్ పీక్గా చెప్పుకున్నాం. సో అట్లానే ఇంపార్టెంట్ వెస్టర్న్ ఘాట్స్లో ఇంపార్టెంట్గా వన్ ఆఫ్ ద పీక్గా కల్ సుబై. సో మనకి అన్నైముడి వచ్చేసి కేరళలో ఉంటే కల్ సుబై అనేది మహారాష్ట్రలో ఉంది, జిందాగఢ్ అనేది ఆంధ్రప్రదేశ్లో ఉంది. కానీ నీలగిరిలో హైయెస్ట్ పీక్ వచ్చేసి మనకి ఏది అంటే దొడబెట్ట శిఖరం. సో ఇది ఇంపార్టెంట్, ఆల్రెడీ మనం రివైజ్ చేసాం కాబట్టి జస్ట్ నేను ఒకసారి ఈ పాయింట్స్ గుర్తు చేశాను. ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే మరి ఇక్కడ నుంచి ఇంకేం క్వశ్చన్స్ అడగచ్చు అంటే సో జనరల్గా మనకి నీలగిరి ప్రాంతం ఏదైతే ఉందో సో నీలగిరి ప్రాంతం పైన అంటే నీలగిరి ఏరియా పైన మనకి మోయర్ రివర్ అని ఒకటి ఉంది, మోయర్ నది. సో ఈ మోయర్ నది ఏం చేస్తుందంటే నీలగిరిని కర్ణాటక పీఠభూమిని సో కర్ణాటక ప్లాట్యూని అండ్ నీలగిరిని విడగొట్టే నది ఏది అంటే మోయర్ నదిగా చెప్పొచ్చు. అట్లానే ఈ నీలగిరికి దగ్గరలో మనకి 3 ఇంపార్టెంట్ నేషనల్ పార్క్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి మనకి ముకుర్తి నేషనల్ పార్క్,
అండ్ ఇంకొకటి వచ్చేసి మధుమలై నేషనల్ పార్క్. ఈ ముకుర్తి నేషనల్ పార్క్, మధుమలై నేషనల్ పార్క్ నీలగిరికి ఇటు సైడ్ ఉన్నాయి, అంటే సౌత్ వెస్ట్ సైడ్ ఉన్నాయి, తమిళనాడుకి చెందినవి. అదే నెక్స్ట్ మనకి నీలగిరికి సమీపంలో కేరళలో ఉన్న ఇంపార్టెంట్ నేషనల్ పార్క్, జాతీయ పార్క్ ఏది అంటే సైలెంట్ వ్యాలీ. సో క్వశ్చన్ అనేది మనకి ఆర్ఆర్బి ఎన్టీపీసీ కాబట్టి డైరెక్షన్స్ బట్టి అడగరు. సైలెంట్ వ్యాలీ ఏ రాష్ట్రంలో ఉంది అని అడుగుతారు, కేరళ. లేకపోతే మనకి ముకుర్తి అండ్ మధుమలై ఎక్కడున్నాయని అడుగుతారు, తమిళనాడు. లేదా నీలగిరిని అండ్ నీలగిరి పర్వతాలని అండ్ యాజ్ వెల్ యాజ్ మనకి కర్ణాటక పీఠభూమిని విడదీసే నది ఏది అని అడుగుతారు, మోయర్ నది. సో ఇవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్గా చెప్పచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి విచ్ స్టేట్ హ్యాస్ ద లాంగెస్ట్ కోస్టల్ ఏరియా ఇన్ ఇండియా. సో క్వశ్చన్ బట్టి ఇక్కడ ఆన్సర్ మనకి డిపెండ్ అయి ఉంటుంది. యాక్చువల్గా మనకి స్టూడెంట్ ఇచ్చినప్పుడు క్వశ్చన్ ఇట్లానే ఇచ్చారు, విచ్ స్టేట్ హ్యాస్ ద లాంగెస్ట్ కోస్టల్ ఏరియా ఇన్ ఇండియా. సో క్వశ్చన్ ప్రకారం చూసుకుంటే మనకి గుజరాత్, ఒడిస్సా, ఆంధ్రప్రదేశ్ ఈ 3 స్టేట్స్ అవుతాయి. అండమాన్ అండ్ నికోబార్ యూనియన్ టెరిటరీ అవుతుంది. సో ఈ 3 స్టేట్స్ పరంగా చూస్తే మనకి గుజరాత్ ఏదైతే ఉంటుందో ఇది 1600 కిలోమీటర్స్, 1600 కిలోమీటర్స్తో మనకి ఈ అత్యధికమైన కోస్టల్ ఏరియాని కలిగి ఉంది, లాంగెస్ట్ కోస్టల్ ఏరియా ఇన్ ఇండియా. దేంతో స్టేట్స్తో కంపేర్ చేసుకుంటే. నెక్స్ట్ అసలు స్టేట్స్ని అండ్ యూనియన్ టెరిటరీని రెండింటిని ఈ ప్రకారం చూసుకుంటే, అంటే క్వశ్చన్ స్టేట్ అని ఇవ్వకుండా అండ్ విచ్ హ్యాస్ ద లాంగెస్ట్ కోస్టల్ ఏరియా ఇన్ ఇండియా. సో ఈ 4 కోస్టల్ ఏరియా దేనికి ఎక్కువగా ఉంది అంటే అండమాన్ అండ్ నికోబార్కి. సో ఆన్సర్ వచ్చేసి మనకి 1900 కిలోమీటర్స్ దాకా ఉంది. సో స్టేట్ అని అడిగితే ఆన్సర్ ఏమో గుజరాత్ వస్తుంది దాని ప్రకారం చూసుకుంటే. లేదు స్టేట్ ఇవ్వలేదు అనుకుంటే ఆన్సర్ వచ్చేసి అండమాన్ అండ్ నికోబార్ అవుతుంది అండ్ లెంత్ ప్రకారం చూసుకుంటే. అలా కాకుండా అసలు అండమాన్ అండ్ నికోబార్ ఇవ్వకుండా స్టేట్స్ ఇస్తే మనకి కోస్టల్ ఏరియా ప్రాంతాలు ఎన్ని ఉన్నాయంటే 9. సో 9 స్టేట్స్కి కోస్టల్ ఏరియాస్ అనేవి ఉన్నాయి. వీటిలో ఫస్ట్ ఏ స్టేట్ ఉన్నదే మనకి గుజరాత్గా చెప్పొచ్చు. సో ఇది ఆన్సర్ అయి ఉండొచ్చు. నెక్స్ట్ వచ్చేసి హూ ఈస్ ద ఆథర్ ఆఫ్ ద డ్రీమ్స్ ఫ్రమ్ మై ఫాదర్. సో మనకి ద డ్రీమ్స్ ఫ్రమ్ మై ఫాదర్ అనే బుక్ని ఎవరు రచించారని అడుగుతున్నారు, బరాక్ ఒబామా. సో మనకి బరాక్ ఒబామా ఎవరైతే ఉన్నారో సో ఆయన రాసిన పుస్తకం ద డ్రీమ్స్ ఫ్రమ్ మై ఫాదర్. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అ వరల్డ్ హెరిటేజ్ సైట్ ఆఫ్ ఇండియా. సో ఇది కూడా కొంచెం కాంప్లికేటెడ్ అని చెప్పొచ్చు, బికాస్ ఇట్స్ డిపెండ్స్ ఆన్ ఆప్షన్. ఎందుకంటే మనకి సన్ టెంపుల్ కోనార్క్ అనేది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైటే. నెక్స్ట్ ఆగ్రా ఫోర్ట్ కూడా యునెస్కో సైటే అండ్ ఫతేపూర్ సిక్రీ ఉత్తరప్రదేశ్లో ఉంది, అది కూడా యునెస్కో సైటే. అయితే మాన్యుమెంట్ ఇన్ మధ్యప్రదేశ్ అని మాత్రమే ఇక్కడ ఇచ్చారు. సో జనరల్గా మనకి మధ్యప్రదేశ్లో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఉన్నాయి. సో అవి కూడా ఏమున్నాయంటే ఒకటి వచ్చేసి మనకి ఖజురహో టెంపుల్ అంటున్నాం. సో ఖజురహో ఏదైతే ఉందో సో ఖజురహో ఉంది. బుద్ధిస్ట్ మాన్యుమెంట్స్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకొక ఇంపార్టెంట్గా ఉన్నది ఏది అంటే భీంబెట్కా కేవ్స్. సో భీంబెట్కా కేవ్స్ ఏవైతే ఉన్నాయో గుహలు అవి కూడా ఉన్నాయి. మధ్యప్రదేశ్లో ఈ 3 ఉన్నాయి. ఒకవేళ బుద్ధిస్ట్ మాన్యుమెంట్స్ ఇన్ మధ్యప్రదేశ్ అని స్పెసిఫిక్గా ఇస్తే సో ఆన్సర్ అప్పుడు మనం వేరేగా ఆలోచించాలి. లేదు జనరల్గా మాన్యుమెంట్స్ ఇన్ మధ్యప్రదేశ్ అన్నారు. మధ్యప్రదేశ్లో మనకి డిఫరెంట్ మాన్యుమెంట్స్ స్మారకాలు ఉన్నాయి కాబట్టి సో ఇక్కడ ఆప్షన్స్తో చూసుకుంటే మనకి ఇది ఆన్సర్ అవుతుంది. విచ్ ఈజ్ నాట్ అని అడిగారు కాబట్టి మాన్యుమెంట్స్ ఇన్ మధ్యప్రదేశ్ అనేది కరెక్ట్ కాదు. ఈ 3 ఏది ఇచ్చినా సరే మనకి ఆన్సర్ కరెక్ట్ అయ్యేది. సో నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనకి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఇండియాలో ఎన్ని ఉన్నాయంటే మనకి 38 ఉన్నాయి. అదే ప్రపంచవ్యాప్తంగా యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఎన్ని ఉన్నాయంటే 1121, 1121 యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అనేవి సో ప్రపంచవ్యాప్తంగా యునెస్కో గుర్తించిందని చెప్పొచ్చు. సో ద నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ భూపాల్ గ్యాస్ కంపెనీ. సో జనరల్గా మనకి మధ్యప్రదేశ్లో మనకి ఈ భూపాల్ అనే ఏరియాలో యుఐసి కంపెనీని స్టార్ట్ చేశారు. ఇది యుఎస్ బేస్డ్ కంపెనీ యుఐసి, యూనియన్ కార్బైడ్ ఇండియా లిమిటెడ్. సో యూనియన్ కార్బైడ్ ఇండియా లిమిటెడ్ అనే దాన్ని స్టార్ట్ చేశారు. ఎప్పుడు స్టార్ట్ చేశారు అంటే దట్ మీన్స్ బిఫోర్ దట్ 1970s ఆ ప్రాంతంలో దీన్ని స్టార్ట్ చేశారు. ఇది పెస్టిసైడ్స్ ఏదైతే ఉంటుందో సో పెస్టిసైడ్స్ మ్యానుఫ్యాక్చర్ చేసే కంపెనీ. సో అనుకోకుండా ఆ భూపాల్ గ్యాస్ లీకేజ్ ఏదైతే జరిగిందో మనకి మిథైల్ ఐసోసైనేట్ అంటాం. సో ఆ ఫ్యాక్టరీలోంచి అంటే యూనియన్ కార్బైడ్ ఇండియా లిమిటెడ్లోంచి 1984లో మిథైల్ ఐసోసైనేట్ అనేది రిలీజ్ అవడం వల్ల సో భూపాల్ గ్యాస్ ట్రాజడీ, భూపాల్ గ్యాస్ ఉదంతం అనేది జరిగింది. సో క్వశ్చన్ ఏ రకంగా ఇవ్వచ్చు, భూపాల్ గ్యాస్ ఉదంతం ఎక్కడ జరిగింది అని అడగచ్చు, మధ్యప్రదేశ్లో. ఏ కంపెనీ అని అడిగారు, యూనియన్ కార్బైడ్ ఇండియా లిమిటెడ్. లేదా ఏ గ్యాస్ వల్ల అడుగుతారు, మిథైల్ ఐసోసైనేట్. లేదా ఏ సంవత్సరంలో అడగచ్చు, 1984.
నెక్స్ట్ వచ్చేసి హూ వాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ లాహోర్ ఐఎన్సీ సెక్షన్. సో మనకి లాహోర్ ఐఎన్సీ సెక్షన్లో ప్రెసిడెంట్ ఎవరు అని అడిగారు, జవహర్ లాల్ నెహ్రూ. సో రావి రివర్ దగ్గర, లాహోర్లోని రావి రివర్ దగ్గర సో ఈ ఐఎన్సీ సెక్షన్ని కండక్ట్ చేసినప్పుడు జవహర్ లాల్ నెహ్రూ ఏం డిక్లేర్ చేశారంటే పూర్ణ స్వరాజ్. సో నెక్స్ట్ ఇయర్ కల్లా మనకి పూర్ణ స్వరాజ్ రావాలి అని చెప్పేసి జవహర్ లాల్ నెహ్రూ డిక్లేర్ చేయడం జరిగింది. సో పూర్ణ స్వరాజ్ రిజల్యూషన్, సో కంప్లీట్ ఫ్రీడమ్ అనే రిజల్యూషన్ని మనం ఏ ఐఎన్సీ సెక్షన్లో తీసుకున్నాం, ఏ ఐఎన్సీ సెక్షన్లో తీర్మానించారు అని అడిగితే సో దట్ ఈస్ లాహోర్ సెక్షన్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ వన్, కూచిపూడి డాన్స్ ఆరిజినేటెడ్ ఇన్ ఫ్రమ్ విచ్ స్టేట్. సో ఆల్రెడీ 8 ఇండియన్ క్లాసికల్ డాన్సెస్ చెప్పుకున్నాం. కూచిపూడి వచ్చేసి మనకి ఆంధ్రప్రదేశ్, అట్లానే భరతనాట్యం వచ్చేసి మనకి తమిళనాడు ఏరియా, అండ్ నెక్స్ట్ వచ్చేసి కథకళి. సో కథకళి, మోహినియట్టం ఈ రెండు కూడా మనకి కేరళ నుంచి అని చెప్పొచ్చు. సట్రియా అనేది అస్సాం నుంచి అని చెప్పొచ్చు. సో ఇట్లా ఒక 8 ఇండియన్ క్లాసికల్ డాన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎక్కువగా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. అట్లానే మనకి ఆంధ్రప్రదేశ్లో క్లాసికల్ డాన్స్ అయితే మనకి ఈ కూచిపూడి అని చెప్తున్నాం, అట్లనే ఫోక్ డాన్స్ అంటున్నాం, జానపద నృత్యాలు. సో దీంట్లో కూడా ఇంపార్టెంట్ ఏంటి అంటే ఒకటి వచ్చేసి మనకి కోలాటం అంటున్నాం. సో కోలాటం ఇంపార్టెంటే. సెకండ్ వచ్చేసి మనకి భామా కలాపం. సో భామా కలాపం అనేది బేసికలీ ఇది డ్రామా ఓరియంటెడ్ అండి. క్లాసికల్లో కూడా వస్తుంది. భామా కలాపం అనేది ఒక నాటకానికి సంబంధించింది. ఒక నాటకం ఏదైతే ఉందో సో దానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్తో ఉండే నృత్యమే మనకి బాలా కలాపం అని చెప్తాం. సో అట్లనే మనకి బుట్ట బొమ్మలాట. సో బుట్ట బొమ్మలు కానీ, సో బుట్ట బొమ్మలు యాజ్ వెల్ యాజ్ అ కోలాటం ఇవన్నీ కూడా మనకి దేంట్లోకి వస్తాయంటే ఫోక్ డాన్స్లోకి వస్తాయి. సో మనకి కూచిపూడి ఏదైతే ఉందో సో కూచిపూడి ఆంధ్రప్రదేశ్కి ఫేమస్ అట్లనో తెలంగాణకి పేరిణి శివతాండవం అని ఉంటుంది. సో పేరిణి శివతాండవం ఈజ్ వెరీ ఫేమస్ ఇన్ తెలంగాణ అని చెప్పొచ్చు. నెక్స్ట్ వన్, విచ్ కంట్రీ డస్ నాట్ హ్యావ్ అ న్యూక్లియర్ వెపన్. సో అణ్వాయుధాలు లేని దేశం ఏది అని అడుగుతున్నారు. యాక్చువల్గా ఇది మేము క్రియేట్ చేసిన ఆన్సర్ అల్జీరియా, మీకు రిఫరెన్స్ కోసం అంతే. ఆప్షన్స్లో డిఫరెంట్ ఇచ్చి ఉండొచ్చు ఎందుకంటే స్టూడెంట్స్ మనకి ఆప్షన్స్ ప్రొవైడ్ చేయలేదు. అంటే మనకి న్యూక్లియర్ వెపన్స్లో ఏ కంట్రీ లేదు అంటే న్యూక్లియర్ వెపన్స్ ఉన్న కంట్రీస్ ఏవో తెలియాలి. సో మనకి ఇంపార్టెంట్గా ప్రపంచంలో 9 కంట్రీస్కి మెయిన్గా న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. సో దాంట్లో ఒకటి వచ్చేసి మనకి యూఎస్ఏగా చెప్తాం, అమెరికా, నెక్స్ట్ వచ్చేసి బ్రిటన్, యూకే అని చెప్తాం, నెక్స్ట్ వచ్చేసి మనకి ఫ్రాన్స్ ఉంది, సో నెక్స్ట్ వచ్చేసి ఇజ్రాయెల్ ఉంది, సో నెక్స్ట్ వచ్చేసి మనకి రష్యా ఉంది, సో రష్యా తర్వాత ఇంకొకటి వచ్చేసి మనకి పాకిస్తాన్ ఉంది, సో నెక్స్ట్ వన్ ఇండియా ఉంది, అండ్ నెక్స్ట్ చైనా ఉంది, సో నెక్స్ట్ వచ్చేసి మనకి నార్త్ కొరియా. సో నార్త్ కొరియా ఉంది. సో టోటల్గా 9 ఉంటాయి. 1 ఈజ్ యూఎస్ఏ అమెరికా, సెకండ్ బ్రిటన్, థర్డ్ ఫ్రాన్స్, 4 ఇజ్రాయెల్, 5 రష్యా, 6 పాక్, 7 ఇండియా, 8 చైనా అండ్ 9 నార్త్ కొరియా. ఈ 9 కంట్రీస్కి కూడా మనకి న్యూక్లియర్ వెపన్స్ అనేవి ఉన్నాయి. సో ఈ 9 కంట్రీస్ తప్ప ఆప్షన్స్లో ఇంకేది ఉన్నా సరే అది న్యూక్లియర్ వెపన్స్ లేని కంట్రీ అవుతుంది, అదే ఆన్సర్ అవుతుంది. సో ఇవి చూసుకోండి. సో నెక్స్ట్ వన్, దండి మార్చ్ లీడ్ టు ద స్టార్ట్ ఆఫ్ విచ్ మూమెంట్. సో జనరల్గా మనకి 3 మూమెంట్స్ గాంధీ గురించి చాలా ఇంపార్టెంట్. ఒకటి సహాయ నిరాకరణోద్యమం అంటాం, 1920 ప్రాంతంలో జరిగింది. సో దాన్ని చౌరా చౌరీ ఘటన 1922 ఫిబ్రవరి ప్రాంతంలో జరగడం వల్ల గాంధీ నిలిపివేయడం జరుగుతుంది. సో దాని తర్వాత గాంధీ అరెస్ట్ కానీ నెక్స్ట్ స్వరాజ్ పార్టీ స్థాపన, నో చేంజెస్, ఈ మూమెంట్స్ అన్ని జరిగిన తర్వాత గాంధీ మళ్ళీ అంత ఎత్తులో ఉద్యమం ఎప్పుడు స్టార్ట్ చేశారు అంటే మనకి ఈ దండి ఉద్యమంతోనే స్టార్ట్ చేశారని చెప్పొచ్చు. ఉప్పు మీద ఏదైతే పన్ను విధించారో సో దానికి వ్యతిరేకంగా ఈ దండి మార్చ్ని స్టార్ట్ చేశారు. సో ఇది దేనికి దారి తీసింది అంటే శాసనోల్లంఘనానికి దారి తీసింది. సో శాసనోల్లంఘనాన్ని మనం ఇంగ్లీష్లో ఏమన్నట్టున్నామంటే సివిల్ డిసోబీడియన్స్ మూవ్మెంట్. అంటే ఉప్పు ఏదైతే ఉంటుందో సో దాని మీద అధిక ట్యాక్సెస్ వేయడం వల్ల, పన్ను విధించడం వల్ల సో గాంధీ పర్టికులర్గా ఒక ఏరియాలో ఏమంటారు దండి మార్చ్ అంటాం కదా, సో అది చేసి ఆ ఉప్పుని పట్టుకోవడం వల్ల సో వాళ్ళు ఇచ్చిన శాసనాన్ని ఉల్లంఘించిన పర్సన్. సో సివిల్ డిసోబీడియన్స్ మూవ్మెంట్ ఏదైతే ఉందో ఇందులో బ్రిటిషర్స్ ఏవైతే యాక్ట్స్ని పాస్ చేశారో సో వాటిని క్రాస్ చేయడం, సో ఇది దీనికి దారి తీసింది, శాసనోల్లంఘనానికి దారి తీసింది అని చెప్పొచ్చు. యాక్చువల్గా నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ అనేది ఫస్ట్ వచ్చింది వీటన్నిటికన్నా ముందర 1920లో. సో నెక్స్ట్ వచ్చింది మనకి దండి మార్చ్ వచ్చింది సెకండ్ మూవ్మెంట్. థర్డ్ వచ్చేసి 1942లో 1942లో వచ్చింది ఏది అంటే క్విట్ ఇండియా ఉద్యమం అంటాం. సో క్విట్ ఇండియా ఉద్యమం తర్వాత అంటే క్విట్ ఇండియా ఉద్యమంలో భాగంగా ఏ విమెన్ పాపులర్ అయ్యారు ఇండియాలో అంటే మనకి అరుణ అసఫ్ అలీ అంటాం. సో అరుణ అసఫ్ అలీని మనం క్విట్ ఇండియా రివోల్ట్ క్వీన్ అని కూడా అంటాం. సో తర్వాత ఆమెకి భారతరత్న అవార్డు అనేది కూడా ఇవ్వడం జరిగింది ఇండియన్ గవర్నమెంట్. సో ద నెక్స్ట్ వన్,
సో నెక్స్ట్ వచ్చేసి వాట్ డస్ ద పి స్టాండ్స్ ఫర్ హెచ్టిటిపి. సో హెచ్టిటిపిలో పి అంటే ఏంటి అని అడిగారు. సో హెచ్టిటిపి అంటే మనకి హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. సో మనకి ప్రోటోకాల్ ఏదైతే ఉందో పి స్టాండ్స్ ఫర్ ప్రోటోకాల్ అని చెప్పొచ్చు. సో ద నెక్స్ట్ వచ్చేసి హూ పబ్లిష్ వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్. సో వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ని ఎవరు పబ్లిష్ చేస్తారని అడిగారు. సో ద యునైటెడ్ నేషన్స్. సో యుఎన్ ఏదైతే ఉందో సో యుఎన్ మనకి వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ని పబ్లిష్ చేస్తుంది. సో ద నెక్స్ట్ వచ్చేసి హూ సపోర్టెడ్ నీరాంచల్ నేషనల్ వాటర్ షెడ్ ప్రాజెక్ట్. సో నీరాంచల్ నేషనల్ వాటర్ షెడ్ ప్రాజెక్ట్ని ఎవరు సపోర్ట్ చేశారని అడుగుతున్నారు. సో జనరల్గా మనకి ఇండియాలో PMKSY పథకం ఉంది, ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజన. సో ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజన ఏదైతే ఉందో ఇది ఇండియాలో అండ్ దట్ టు ఏ ప్రాంతాల్లో అంటే రూరల్ ప్రాంతాల్లో వాటర్ షెడ్ కార్యక్రమాల్ని అంటే వాటర్ డెవలప్మెంట్ కార్యక్రమాల్ని చేపట్టింది. ఏ పథకంతో అంటే ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజన పథకంతో. సో ఫస్ట్ ఏ స్టేట్స్ని టార్గెట్ చేసిందంటే ఇండియాలో ముఖ్యంగా 9 స్టేట్స్ని ఇది సెలెక్ట్ చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ కానీ, కర్ణాటక కానీ, ఛత్తీస్గఢ్ కానీ ఇట్లాంటి 9 స్టేట్స్ని సెలెక్ట్ చేసుకుని సో వాటికి లోన్ రిలీజ్ చేయడం, వాటికి సపోర్ట్ చేయడం, ఆ రూరల్ ఏరియాల్లో ఈ రాష్ట్రాల యొక్క రూరల్ ఏరియాల్లో సో ఆ ప్రోగ్రామ్ డెవలప్ చేసే విధంగా గవర్నమెంట్ ప్రోత్సహించడం జరుగుతుంది. ఈ ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజనకి ఇంకొంచెం సపోర్ట్గా సో మనకి అండర్ దట్ నీరాంచల్ నేషనల్ వాటర్ షెడ్ అనే ప్రాజెక్ట్ ద్వారా ఇండియన్ గవర్నమెంట్కి ఇప్పుడు సపోర్ట్ చేసేది ఏది అంటే మనకి వరల్డ్ బ్యాంక్ అని చెప్పొచ్చు. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మనకి వరల్డ్ బ్యాంక్ అవుతుంది. సో 2016లో యాక్చువల్గా ఈ నీరాంచల్ అనే ప్రాజెక్ట్ని టార్గెట్ పెట్టుకున్నారు. 2016 నుంచి 2022. సో 2016 to 2022 మధ్యలో ఈ రూరల్ ఏరియాలో వాటర్ షెడ్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో అది డెవలప్ చేయాలి. రూరల్ పీపుల్లో అందరికీ కూడా మనకి వాటర్ ప్రాబ్లం ఏదైతే ఉందో ఇరిగేషన్కి కానీ మిగతా వాటికి కానీ సో ఆ ప్రాబ్లమ్స్ని క్లియర్ చేయడానికి గవర్నమెంట్ ఏమో ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజనతో ముందరకు వచ్చింది. దాని తర్వాత వరల్డ్ బ్యాంక్ సహాయంతో మనకి ఈ నీరాంచల్ వాటర్ షెడ్ ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సో ద నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ కాన్స్టిట్యూషన్ వాజ్ డిరైవ్డ్ ఫ్రమ్ విచ్ యాక్ట్. సో యాక్చువల్గా ఇది మనకి పర్టికులర్గా క్వశ్చన్ క్లారిటీగా లేదు, మనకి క్వశ్చన్ క్లారిటీగా ఇవ్వలేకపోయారు స్టూడెంట్స్ మనకి. సో క్వశ్చన్ ఏమని ఇచ్చారంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ వాజ్ డిరైవ్డ్ ఫ్రమ్ విచ్ యాక్ట్ అన్నారు. సో మనకి మ్యాక్సిమం సో ఎక్కువగా భారత రాజ్యాంగంలో ఎక్కువగా మనం దేని నుంచి తీసుకున్నాము అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935. సో మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 నుంచి మనం నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ని కానీ నెంబర్ ఆఫ్ ప్రొసీజర్స్ని కానీ తీసుకున్నది ఈ యాక్ట్ నుంచి. మేబీ దీనికి రిలేటెడ్గా ఏమన్నా క్వశ్చన్ అడిగి ఉండొచ్చు. సో ద నెక్స్ట్ వచ్చేసి మనకి సార్క్లో సభ్యత్వం లేనిది ఏది అని అడిగారు. సో నిన్న ఏమో సార్క్ యొక్క అబ్రివేషన్ అడిగారు, ఇప్పుడు సార్క్లో సభ్యత్వం లేనిది ఏంటి అని అడిగారు. సో సార్క్లో మనకి టోటల్గా ఎన్ని కంట్రీస్ ఉంటాయంటే 8 కంట్రీస్ ఉంటాయి. ఒకటి పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇండియా. నెక్స్ట్ వచ్చేసి మనకి నేపాల్ అండ్ భూటాన్ అండ్ బంగ్లాదేశ్. నెక్స్ట్ వన్ మాల్దీవ్స్ అండ్ శ్రీలంక. సో టోటల్గా 8 ఉంటాయి. సో ఆల్రెడీ ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ ఉంది, మాల్దీవ్స్ ఉంది అండ్ పాకిస్తాన్ ఉంది. ఈ 3 కూడా మనకి సార్క్లో కంట్రీస్ అని చెప్పొచ్చు. సో సార్క్లో లేనిది ఏది అంటే మనకి సింగపూర్. నెక్స్ట్ వన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ హ్యాస్ ద మోస్ట్ వాల్కెనిక్ యాక్టివిటీ. యాక్చువల్గా క్వశ్చన్ వచ్చేసి మనకి డిపెండ్స్ ఆన్ పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్. సో పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ యొక్క మోస్ట్ వాల్కెనిక్ యాక్టివిటీ ఏ ఖండంలో ఉంది అని అడుగుండొచ్చు మనకి, లేకపోతే ఏ ప్రాంతం అని అడుగుండొచ్చు. సో ప్రపంచంలో ఎక్కువ క్రియాశీల అగ్నిపర్వతాలు మోస్ట్ ఆఫ్ ద యాక్టివేటెడ్ వాల్కెనోస్ అనేవి మనకి పసిఫిక్ ఓషన్ ప్రాంతంలోనే ఉన్నాయి. అందుకనే పసిఫిక్ ఓషన్ ఏమని పిలుస్తున్నామంటే పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ అని పిలుస్తున్నాం. ఎస్పెషల్లీ పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్లో యాక్టివేటెడ్ వాల్కెనోస్ యొక్క ఎక్కువ శాతం ఎక్కడ ఉందంటే మనకి సౌత్ అమెరికా. సో సౌత్ అమెరికాలో మనకి ఎక్కువ ఉంది. అండ్ సౌత్ అమెరికాలో కూడా ఏ పార్ట్ అని అడిగితే యాండీస్ మౌంటైన్స్. సో యాండీస్ మౌంటైన్స్ ఏవైతే ఉన్నాయో యాండీస్ పర్వతాలు, సో ఆ ప్రాంతం వైపు మనకి ఈ క్రియాశీల అగ్ని పర్వతాల యొక్క పర్సంటేజ్ ఏదైతే ఉందో అది ఎక్కువగా ఉందని చెప్పొచ్చు. సో మేబీ క్వశ్చన్ వచ్చేసి ఏ కాంటినెంట్ అని అడుగుండొచ్చు, లేదా స్పెసిఫిక్గా ప్లేస్ అడుగుండొచ్చు. సో మీకు ఇక్కడ రిఫరెన్స్ కోసం ఒక వాల్కెనో కూడా ఇవ్వడం జరిగింది. సో ఓజోసో డెల్ సాలిడో ఏదైతే ఉందో ఈ వాల్కెనో మనకి యాండీస్లో వన్ ఆఫ్ ద యాక్టివేటెడ్ వాల్కెనోగా చెప్పొచ్చు, క్రియాశీల అగ్నిపర్వతం. అట్లానే కొటోపక్సి ఏదైతే ఉందో మనకి అది కూడా యాక్టివేటెడ్ వాల్కెనోనే. మేబీ ఇలాంటి క్వశ్చన్స్ అడిగి ఉండొచ్చు.
నెక్స్ట్ వన్ ఫండమెంటల్ డ్యూటీస్ ఆర్ రిలేటెడ్ టు విచ్ ఆర్టికల్. సో మనకి జనరల్గా మొట్టమొదటిగా 10 ప్రాథమిక విధులు, ఫండమెంటల్ డ్యూటీస్ అంటే మనకి ప్రాథమిక విధులు అంటాం. సో టోటల్గా 10 ఉండేవి. సో ఆ 10 కూడా అండర్ ఆర్టికల్ 51A కింద ఉండేవి. సో తర్వాత మనకి 86th అమెండ్మెంట్ 86వ సవరణ ద్వారా 2002లో సో ఇంకొక ఫండమెంటల్ డ్యూటీని కూడా యాడ్ చేశారు. సో ప్రస్తుతం మనకి ఎన్ని ప్రాథమిక విధులు ఉన్నాయి అంటే 11 ప్రాథమిక విధులు ఉన్నాయి. 11 కూడా మనకి ఈ ఆర్టికల్ 51A కింద ఉన్నాయి. అంటే జనరల్గా మనం జాతీయ జెండాని గౌరవించాలి. సో నెక్స్ట్ మన ఫ్రీడమ్ ఫైటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆదర్శంగా తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ మన దేశం యొక్క సార్వభౌమాధికారం, సోవర్నిటీ ఏదైతే ఉందో దాన్ని కాపాడాలి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి విమెన్స్ ఎవరైతే ఉంటారో విమెన్స్కి రెస్పెక్ట్ ఇవ్వాలి, బ్రదర్హుడ్ ఉండాలి. సో దేశ పరిరక్షణ కోసం అవసరమైతే మనం ఆ దేశానికి సేవ చేయడానికి రెడీగా ఉండాలి. సో సైంటిఫిక్ టెంపర్ని కాపాడాలి, వాటి ఆలోచనని కాపాడాలి. సో మనకి పబ్లిక్ ప్రాపర్టీ ఏదైతే ఉందో సో దాన్ని కాపాడాలి. అడవులని, అగ్రికల్చర్ ఏవైతే ఉన్నాయో సో నేచర్ పరంగా ఏదైతే ఉందో సో నేచర్ని కాపాడే బాధ్యత మనదే. సో ఇట్లాంటి రెస్పాన్సిబిలిటీస్, సొసైటీ ఓరియంటెడ్ రెస్పాన్సిబిలిటీస్ ఏవైతే ఉంటాయో అట్లాంటి రెస్పాన్సిబిలిటీస్ని మన కాన్స్టిట్యూషన్లో ప్రాథమిక విధులు కింద పెట్టారు. అవి కూడా టోటల్గా మనకి 11 ఉన్నాయి. ఈ 86వ సవరణ ఏదైతే ఉందో దీని ద్వారా మనకి ఎడ్యుకేషన్, అది కూడా మనకి ప్రాథమిక విద్య ఏదైతే ఉందో సో ప్రాథమిక విద్యను కూడా ఒక విధిగా మనకి ఈ ఫండమెంటల్ డ్యూటీస్లో 86వ సవరణ ద్వారా 2002లో జాయిన్ చేయడం జరిగింది. సో టోటల్గా ఫండమెంటల్ డ్యూటీస్ 11 ఉన్నాయి. సో మనకి ఇది వరకు అయితే మనకి ఫండమెంటల్ రైట్స్ గురించి అడిగారు. సో ఫండమెంటల్ రైట్స్ మనకి ప్రాథమిక హక్కులు 12 to 35 ఉంటాయి. సో ఇవి మెయిన్ ఇంపార్టెంట్. తర్వాత మనకి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అంటున్నాం. సో అది వచ్చేసి మనకి ఆదేశిక సూత్రాలు. సో ఆదేశిక సూత్రాలు 36 నుంచి స్టార్ట్ అవుతాయి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఫండమెంటల్ డ్యూటీస్ ఇవి మొత్తం 51A ఉన్నాయి. నెక్స్ట్ ఆర్టికల్ 51A టోటల్ 11 ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి మనకి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డస్ నాట్ బిలాంగ్స్ టు ద 6 ఆర్గాన్స్ ఆఫ్ యుఎన్. ఇది కూడా మనకి డిపెండ్స్ ఆన్ ఆప్షన్ ఉంటుంది. మనకి యుఎన్ యొక్క 6 ఆర్గాన్స్, 6 అంగాలు ఏవైతే ఉన్నాయో సో 6 అంగాలు ఆప్షన్స్ ఇచ్చి ఉండొచ్చు. సో దాంట్లో ఏది కాదు. సో జనరల్గా మనకి యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ అంటున్నాం, యుఎన్ ఎకనామిక్ అండ్ సోషల్ ఏదైతే ఉందో డిపార్ట్మెంట్ అది కానీ అయి ఉండొచ్చు. సో ఇట్లా మనకి 6 ఏవైతే ఉన్నాయో యుఎన్కి సంబంధించి సో వీటిలో 3 ఆప్షన్స్ ఇచ్చి ఇంకొకటి డిఫరెంట్గా ఇచ్చి ఉండొచ్చు. సో అది ఆన్సర్ అయి ఉంటుంది. నెక్స్ట్ వన్ విచ్ ఎయిర్పోర్ట్ గాట్ అవార్డ్ ద బెస్ట్ ఏషియన్ పసిఫిక్ ఎయిర్లైన్ 2019. సో ద బెస్ట్ ఏమంటారు ఏషియన్ పసిఫిక్ ఎయిర్లైన్ 2019గా ఏ ఎయిర్పోర్ట్ వచ్చింది అని అడుగుతున్నారు. సో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. సో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి మనకి 2019లో ద బెస్ట్ ఏషియన్ పసిఫిక్ ఎయిర్లైన్ కింద అవార్డు రావడం జరిగింది. సో ద నెక్స్ట్ వన్ వాట్ ఈజ్ ఎల్నినోన్. సో ఎల్నినోన్ అంటే ఏంటి అని అడుగుతున్నారు. సో జనరల్గా ఒకటి గుర్తుపెట్టుకోండి, భారతదేశంలో వర్షాలు రావడానికి మెయిన్ కారణం వచ్చేసి మనకి సౌత్ వెస్ట్ మాన్సూన్స్ అంటున్నాం, నైరుతి ఋతుపవనాలు, ఈశాన్య ఋతుపవనాలు. ఇదంతా ఒక పర్టిక్యులర్ ఫినామినా, ఒక పర్టిక్యులర్ సైకిల్ అని చెప్పొచ్చు. సో ఇక్కడ మనకి ఈ ప్రాసెస్ తెలియాలంటే 2 స్టేట్మెంట్స్ మీకు ఎప్పుడు గుర్తుండాలి. ఒకటి మనకి ఎప్పుడైతే భూమి అనేది విపరీతంగా వేడెక్కుతుందో, ఒక సర్ఫేస్ ఏరియా అనేది విపరీతంగా వేడెక్కుతుందో లేదా వేడిగా ఉంటుందో, వార్మ్గా ఉంటుందో ఆ ప్రాంతంలో మనకి లో ప్రెషర్ ఉంటుంది, అల్పపీడనం. సో ఎక్కడైతే చల్లగా ఉంటుందో ఆ ప్రాంతంలో మనకి మోస్ట్ ప్రాబబ్లీ హై ప్రెషర్ ఉంటుంది, అధిక పీడనం. గాలి ఏదైతే ఉందో మనకి పవనం ఎప్పుడు అధిక పీడనం నుంచి అల్పపీడనానికి వీస్తుంది. విండ్ ఆల్వేస్ ఫ్లో ఫ్రమ్ హై ప్రెషర్ ఏరియా టు లో ప్రెషర్ ఏరియా. సో విండ్ ఎప్పుడు మనకి హై ప్రెషర్ ఏరియా నుంచి లో ప్రెషర్ ఏరియాకి వెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇది భూమధ్య రేఖ అనుకుంటే, సో మనకి ఇక్కడంతా ఇండియన్ ఓషన్, సో హిందూ మహాసముద్రం. సో దీనికి పైన ఇక్కడ మనకి ఇండియన్ ల్యాండ్ ఉండే. సో మనకి జనరల్గా ఎప్పుడైతే మనకి మే ఏదైతే ఉందో ఈ మే, జూన్, మార్చ్ ఈ టైంలో సో మనకి ఎండలు ఎక్కువగా ఉంటాయి, మనకి సమ్మర్ ఉంటుంది. సో దీనివల్ల ఇండియన్ ల్యాండ్ మొత్తం ఏమవుతుంది అంటే ర్యాపిడ్ హీట్ అవుతుంది, విపరీతంగా వేడెక్కుతుంది. సో ఎక్కడైతే మనకి వార్మ్ టెంపరేచర్ ఉందో లేదా టెంపరేచర్ అధికంగా ఉందో సో అక్కడ మనకి ఏ ప్రెషర్ ఉంటుంది అంటే లో ప్రెషర్ ఉంటుంది. సో ఇండియన్ ఓషన్ దగ్గర దీంతో కంపేర్ చేసుకుంటే తక్కువ టెంపరేచర్ ఉండడం వల్ల ఈ సమయంలో ఈ టైంలో సో అప్పుడు మనకి ఏ ప్రెషర్ ఉంటుంది అంటే హై ప్రెషర్ ఉంటుంది. సో విండ్ ఆల్వేస్ ఫ్లో ఫ్రమ్ హై ప్రెషర్ ఏరియా టు లో ప్రెషర్ ఏరియా. దీనికి చాలా ఫ్యాక్టర్స్ ఉన్నా సింపుల్గా మనం ఇట్లా చెప్పుకోవచ్చు, హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్కి వెళ్తుంది. సో ఏ మాయిశ్చర్, ఈ గాలులు ఏవైతే ఉన్నాయో ఇవి తేమతో ఇండియాలోకి ప్రవేశిస్తాయి. సో దానివల్ల మనకి క్లౌడ్స్ ఏర్పడడం, రెయిన్ఫాల్ రావడం, ఇవన్నీ ఈ ఫినామినా వల్ల జరుగుతాయి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి.
నెక్స్ట్ ఏమవుతుందంటే సో జనరల్గా ఇది ఇండియన్ ఓషన్ అనుకుంటే సో ఇది మనకి సౌత్ అమెరికా పార్ట్. సో ఈ సౌత్ అమెరికా పార్ట్ దగ్గర మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏది అంటే పెరు ఏరియా. సో ఈ పెరు ఏరియా సాధారణంగా చల్లగా ఉంటుంది, నార్మల్గా చల్లగా ఉంటుంది లేదా చాలా కోల్డ్గా ఉంటుంది. అంటే టెంపరేచర్ తక్కువ ఉన్నా అసలు టెంపరేచర్ లెస్ ఉంటే మనకి ఏ ప్రెషర్ ఉంటుంది అంటే హై ప్రెషర్. సో ఆ కాలంలో ఇండియాకి దీనివల్ల ఎట్లాంటి ఎఫెక్ట్ అనేది ఉండదు వర్షాల ప్రభావం. బట్ ఏమవుతుందంటే అనుకోని కండిషన్లో ఎక్స్ట్రీమ్ కండిషన్స్లో ఏమవుతుంది అంటే ఈ పెరు ప్రాంతం మొత్తం వేడెక్కడం మొదలు పెడుతుంది. సో ఇక్కడ మనకి ఏ ప్రెషర్ ఉంటుందంటే వేడెక్కడం వల్ల లో ప్రెషర్ ఉంటుంది. సో ఈ లో ప్రెషర్ అనేది ఇప్పుడు దేనిని అట్రాక్ట్ చేస్తుందంటే ఇండియన్ ఓషన్ని. సో ఇలా వెళ్ళాల్సిన విండ్ అంటే ఇండియా వైపు వెళ్ళాల్సిన విండ్ ఇప్పుడు దేని వైపు అట్రాక్ట్ అవుతుందంటే మనకి ఈ సౌత్ అమెరికా ఏదైతే ఉందో సో దీని వైపు అట్రాక్ట్ అవుతుంది. సో ఇండియాలోకి గనక మనకి విండ్స్ అనేవి రాకపోతే సో మనకి మాన్సూన్స్ అనేవి రాకపోతే ఇండియాలో ఆ టైంలో వర్షాలు ఉండవు. ఎల్నినోన్ అంటే అర్థం వర్షాలు లేకపోవడం. సో అదే ఇక్కడ ఇచ్చారు. సో ఎల్నినోన్ అంటే అర్థం దెర్ ఈస్ లెస్ రైన్స్ లేదా దెర్ ఈస్ నో రైన్స్. సో దానిని ఎల్నినోన్ అంటాం. లానినోన్ అంటే విపరీతంగా వర్షాలు పడడం, దీనికి ఆపోజిట్ ఫినామినా. సో అది ఎక్కువగా వర్షాలు పడడం. దీనికి మెయిన్ కారణం 3. ఒకటి పెరు సముద్రం, పెరు ఏరియా ఏదైతే ఉందో అది ఒక రీజన్. రెండోది వచ్చేసి మనకి వ్యాపార పవనాలు అంటున్నాం, ఇవి ట్రేడ్ విండ్స్ అంటున్నాం, అది ఒక రీజన్. మూడోది అధిక పీడనం అండ్ అల్పపీడనం, హై ప్రెషర్ అండ్ లో ప్రెషర్. ఈ 3 కూడా భారతదేశానికి వర్షాలు అధికంగా వస్తాయా లేకపోతే అల్పంగా వస్తాయా ఎలా వస్తాయా అనేది ఈ 3 ఫ్యాక్టర్స్ మీద మెయిన్గా డిపెండ్ అయి ఉంటుంది. ఈ 3 కూడా మెయిన్ దేని మీద వర్క్ అవుతాయి అంటే టెంపరేచర్ మీద వర్క్ అవుతాయి. సో ఆ టెంపరేచర్ అనేది ప్రధాన కారణం అని చెప్పచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి మనకి నేమ్ ద గ్యాస్ విచ్ ఈస్ ఫిల్డ్ విక్ టైప్ ఆఫ్ లైటర్స్. సో జనరల్గా మనకి లైటర్ ఏదైతే ఉంటుందో మనకి సో ఆ లైటర్లో మనకి ఏ గ్యాస్ ఉంటుంది అని అడుగుతున్నారు. సో మనకి లైటర్లో ఉండే గ్యాస్ సిగరెట్ లైటర్ ఏదైతే ఉంటుందో సో సిగరెట్ లైటర్లో ఉండే గ్యాస్ ఏది అంటే మనకి బ్యూటేన్గా చెప్తాం. సో బ్యూటేన్ ఈజ్ ఇన్ దట్ సిగరెట్ లైటర్ గ్యాస్. సో ద నెక్స్ట్ వన్ విచ్ ఈస్ ద ఫస్ట్ వెర్నాక్యులర్ న్యూస్ పేపర్ ఇన్ ఇండియా. సో యాక్చువల్గా మనకి భారతదేశంలో వ్యవహారిక భాషల్లో మనకి పత్రికలు కానీ కరపత్రాలు కానీ రావడం జరిగింది. సో అట్లా మనకి వ్యవహారిక భాషల్లో వెర్నాక్యులర్ న్యూస్ పేపర్ ఫస్ట్ ఇన్ ఇండియా ఏదని అడుగుతున్నారు. సో సమాచార దర్పణ్. సో సమాచార దర్పణ్ అనేది ఫస్ట్ వెర్నాక్యులర్ పత్రిక అని చెప్పొచ్చు, వ్యవహారిక భాషా పత్రిక. అట్లానే మనకి వెర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ ఎప్పుడు వచ్చింది, ఏ సంవత్సరంలో వచ్చింది అని అడగచ్చు. 1878 1878 ఆ ప్రాంతంలో మనకి బ్రిటిషర్స్ వెర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ వ్యవహారిక భాషా యాక్ట్ చట్టం ఏదైతే ఉంటుందో సో దాన్ని తీసుకురావడం జరిగింది. వాళ్ళకి వ్యతిరేకంగా ఏదైనా ఎడిటోరియల్స్ రాసినా కాలమ్స్ని పబ్లిష్ చేసినా సో వాటిని రిస్ట్రిక్ట్ చేయడం, సో అలాంటి పీపుల్ని అరెస్ట్ చేయడం, సో ఇలాంటి చట్టాన్ని తీసుకురావడం జరిగింది ఈ వ్యవహారిక భాషా చట్టం పెట్టి బ్రిటిషర్స్. సో దీన్ని ఎదిరించిన పర్సన్స్లో ఫస్ట్ పర్సన్ ఎవరు ఉన్నారంటే తిలక్. సో బాలగంగాధర్ తిలక్ ఎవరైతే ఉన్నారో సో ఆయన యొక్క పత్రిక పేరు కేసరి. సో ఆ కేసరి పత్రిక రాసినప్పుడు కానీ ఎడిటోరియల్స్ని రాసినప్పుడు కానీ ఆయన ఈ వెర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ చట్టం ఏదైతే ఉందో సో దానికి వ్యతిరేకంగా ఈ పేపర్స్ని పబ్లిష్ చేశారని చెప్పొచ్చు. అట్లానే మనకి ఈ వెర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ ఈ చట్టాన్ని వ్యతిరేకించిన ఇంకొక పర్సన్ వచ్చేసి మనకి సుబ్రహ్మణ్యం అయ్యర్. సో సుబ్రహ్మణ్యం అయ్యర్ ఎవరైతే ఉన్నారో సో ఈయన కూడా వ్యతిరేకించడం జరిగింది. ఈయన హిందూ న్యూస్ పేపర్ ఏదైతే ఉంటుందో సో దాన్ని స్థాపించడం జరిగింది. సో అట్లానే మనకి శిశిర్ కుమార్. సో శిశిర్ కుమార్ ఎవరైతే ఉన్నారో సో శిశిర్ కుమార్ మోతీలాల్ ఘోష్. సో మోతీలాల్ ఘోష్ శిశిర్ కుమార్ కలిసి పెట్టిన పత్రిక పేరు ఏదంటే అమృతా బజార్. సో అమృతా బజార్ని పెట్టారు. సో వీళ్ళు కూడా వెర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ని వ్యతిరేకించారని చెప్పొచ్చు. సో నెక్స్ట్ అట్లానే మనకి ఇట్లా 5 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో 5 to 6 మెంబర్స్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా మనకి వెర్నాక్యులర్ ప్రెస్ చట్టం ఏదైతే ఉంటుందో సో దాన్ని వ్యతిరేకించిన వాళ్ళలో ముఖ్యులుగా చెప్పొచ్చు వీళ్ళని. సో అట్లనే మనకి మదన్ మోహన్ మాలవ్య. సో మదన్ మోహన్ మాలవ్య ఎవరైతే ఉన్నారో సో ఆయన మోతీలాల్ నెహ్రూతో కలిసి ఇంగ్లీష్ ఛానల్ అనే పత్రిక పెట్టి సో ఆయన కూడా వెర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ని వ్యతిరేకించడం జరిగింది. అట్లనే కేరళలో ట్రావెన్కోర్ అనే ఏరియా దగ్గర రామకృష్ణ పిల్లై అని చెప్పి ఒక పర్సన్, ఈయన కూడా మనకి వెర్నాక్యులర్ ప్రెస్ చట్టం ఏదైతే ఉందో సో దాన్ని వ్యతిరేకించారు. వీళ్ళు 5 ఇండియాలో పాపులర్ వ్యక్తులు ఎవరైతే ఈ చట్టాన్ని వ్యతిరేకించారు. సో ద నెక్స్ట్ వన్ నెక్స్ట్ వచ్చేసి మనకి విచ్ కంట్రీ హ్యాస్ టాప్డ్ ద ఫిఫా ర్యాంకింగ్ ఆఫ్ 2019. సో 2019లో ఫిఫా ర్యాంకింగ్లో మొట్టమొదటి కంట్రీ ఏది అని అడుగుతున్నారు, బెల్జియం. నెక్స్ట్ వన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అ కరెక్ట్. మేబీ ఇది రీజనింగ్ క్వశ్చన్ కూడా అయ్యి ఉండొచ్చు, బట్ స్టూడెంట్స్ కమెంట్ చేశారు. సో ఈ కింది వాటిలో ఏది సరైనది కాదు. సో జనరల్గా మనకి మలేరియా ఏదైతే ఉందో అది పారాసైట్ వల్ల వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి మెజల్స్ ఏవైతే ఉన్నాయో అది కూడా మనకి వైరస్ వల్ల వస్తుంది. కలరా అనేది ఇన్ఫెక్షన్ ఏరియా. సో నెక్స్ట్ వచ్చేసి మనకి క్యాన్సర్ ఏదైతే ఉందో క్యాన్సర్ బ్యాక్టీరియా వల్ల రాదు కాబట్టి సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అవుతుంది.
నెక్స్ట్ వన్, వై ఈస్ రెడ్ సాయిల్ ఇన్ రెడ్ కలర్? సో రెడ్ సాయిల్, ఎర్ర నేలలు ఎందుకు ఎర్రగా ఉంటాయని అడుగుతున్నారు. అత్యధికంగా మనకి ఐరన్ ఆక్సైడ్ ఏదైతే ఉంటుందో, సో ఆక్సైడ్స్ ఆఫ్ ఐరన్ అత్యధికంగా ఉండడం వల్ల సో రెడ్ సాయిల్ ఈజ్ ఇన్ విచ్ కలర్ అంటే రెడ్ కలర్ అని చెప్పొచ్చు. అట్లనే మనకి భారతదేశంలో ఎన్ని సాయిల్స్ ఉన్నాయి అంటే, ఎన్ని నేలలు అంటే 8 ఉన్నాయి. సో వీటిలో అత్యధికంగా ఉన్నది ఏది అంటే అలూవియల్ సాయిల్. సో అలూవియల్ సాయిల్ ఏదైతే ఉందో ఇది అత్యధికంగా ఉంది అని చెప్పొచ్చు. అట్లనే సముద్ర తీర ప్రాంతాలు, గుజరాత్ కానీ ఇలాంటి ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్నది మనకి సెలైన్ సాయిల్ అని చెప్పొచ్చు. మహారాష్ట్ర లేకపోతే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఇలాంటి ఏరియాలో మనకి బ్లాక్ సాయిల్ ఏదైతే ఉందో, బ్లాక్ సాయిల్ అనేది కూడా ఇంపార్టెంట్. సో ఈ ఏరియాలో ఎక్కువగా ఉందని చెప్పొచ్చు. అలూవియల్ సాయిల్ కానీ, బ్లాక్ సాయిల్ కానీ, రెడ్ సాయిల్ కానీ, లాటరైట్ సాయిల్ కానీ, సెలైన్ సాయిల్ కానీ, డెజర్ట్ సాయిల్ కానీ, సో ఇట్లా మనకి ప్యాటీ సాయిల్ కానీ, టోటల్గా మనకి 8 సాయిల్స్ ఉన్నాయి ఇండియాలో. 8 రకాల మృతికలు అనేవి ఇండియాలో ఉన్నాయి. సో ఇవి డిఫరెంట్ పంటల్ని పండించడానికి సపోర్ట్ చేస్తాయని చెప్పొచ్చు. సో ద నెక్స్ట్ వన్, సో వీటన్నిటిని గుర్తించే సంస్థ ఏది అంటే ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. సో ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉందో అది భారతదేశంలో సాయిల్స్ మొత్తాన్ని ఇట్లా 8 రకాలుగా విడదీసింది. నెక్స్ట్ వన్, ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ యోజన రిలేటెడ్. మేబీ ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ యోజన అనేది ఏ సంవత్సరంలో స్టార్ట్ చేశారని అడగచ్చు. 2018 స్టార్ట్ చేశారు. సో దీనివల్ల 40% ఆఫ్ ఇండియన్ పాపులేషన్లో 40% వరకు మనకి ఈ ఏదైతే ఫ్రీ మెడికల్ సర్వీస్ ఉందో దానిని పొందగలుగుతున్నారు ఈ ఏమంటారు మనకి ఆయుష్మాన్ భారత్ యోజన స్కీమ్ ప్రకారం. నెక్స్ట్ వన్ మనకి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ద కాజ్ ఆఫ్ గ్లోబల్ వార్మింగ్. సో గ్లోబల్ వార్మింగ్కి ఏది రీజన్ కాదు అని క్వశ్చన్. ఆప్షన్స్ మనకి స్టూడెంట్స్ ఇవ్వలేకపోయారు కాబట్టి సో జనరల్గా గ్లోబల్ వార్మింగ్కి ఏం రీజన్ అవుతాయి? ఒకటి వచ్చేసి మనకి గ్యాసెస్. సో గ్యాసెస్ ఏవైతే ఉన్నాయో ఇవి ముఖ్యంగా మనకి గ్లోబల్ వార్మింగ్కి కారణంగా చెప్పచ్చు. సో గ్యాసెస్ కానీ, సో ఎక్కువగా గ్యాసెస్ని రిలీజ్ చేయడం, ట్రాఫిక్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, సో పొల్యూషన్ కూడా మనకి గ్లోబల్ వార్మింగ్కి ప్రధాన కారణంగా చెప్పచ్చు. సో ఇలాంటివి అంటే అడవుల్ని నరికివేయడం, ఫారెస్ట్ని నరికివేయడం ఇలాంటివి కూడా మనకి గ్లోబల్ వార్మింగ్కి కారణంగా చెప్పచ్చు. సో ద నెక్స్ట్ వన్, నెక్స్ట్ వచ్చేసి మనకి విచ్ కన్వర్ట్స్ ఐపీ అడ్రస్ ఇంటూ డొమైన్ నేమ్. సో మనకి ఐపీ అడ్రస్ని డొమైన్ నేమ్గా చేంజ్ చేసేది ఏది అని అడుగుతున్నారు. సో అదేసి డొమైన్ నేమ్ సిస్టమ్. సో డొమైన్ నేమ్ సిస్టమ్ ఏదైతే ఉందో ఇట్ చేంజెస్ ఐపీ అడ్రస్ ఇంటూ అ డొమైన్ నేమ్. Next one, which industry has recorded the highest exports during the period April 2020-21 in India? 2020-21కి గాను ఏ కంట్రీ అంటే హైయెస్ట్ ఎక్స్పోర్ట్స్ని సాధించింది అని అడుగుతున్నారు. ఏ పరిశ్రమ అని? ద కెమికల్ ఇండస్ట్రీ. సో ద కెమికల్ ఇండస్ట్రీ సో 2020-21కి గాను హైయెస్ట్ ఎక్స్పోర్ట్స్ని సాధించింది. సో ద నెక్స్ట్ వన్, మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ రిలేటెడ్ క్వశ్చన్. మేబీ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అనేవి భారతదేశంలో ఎక్కడ అత్యధికంగా ఉంటాయని అడుగుండొచ్చు. వెస్ట్ బెంగాల్. సో దట్టు వెస్ట్ బెంగాల్లో ఏ ప్రాంతంలో అత్యధికంగా ఉన్నాయని అడుగుండొచ్చు. మేబీ సుందర్బన్స్. సో సుందర్బన్స్లో ఇవి అత్యధికంగా ఉంటాయి. సో జనరల్గా మనకి ఏవైతే సెలైన్ ఫారెస్ట్ అంటున్నామో, సెలైన్ లేదా స్వాంప్ ఫారెస్ట్, మడ అడవులు అంటాం. సో వీటిలో అత్యధికంగా ఉండే చెట్లు ఏవి అంటే మనకి మ్యాంగ్రూవ్గా చెప్తాం. సో మ్యాంగ్రూవ్ అనేది అత్యధికంగా ఉంటుంది ఆ ఫారెస్ట్లో. మ్యాంగ్రూవ్తో పాటు మనకి కేన్ కానీ, సుందరి కానీ ఇలాంటి ట్రీస్ కూడా ఉంటాయి. సో జనరల్గా మ్యాంగ్రూవ్ని మనం ఎక్కడ యూజ్ చేయొచ్చు అంటే ఈ బోట్స్, నావలు తయారు చేయడానికి, పేపర్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి, సో వీటికి మ్యాంగ్రూవ్స్ని అత్యధికంగా యూజ్ చేస్తాం. ప్రపంచంలో టోటల్లో చూసుకుంటే వన్ ఆఫ్ ద మోస్ట్ పర్సంటేజ్ ఆఫ్ మ్యాంగ్రూవ్స్ని కలిగి ఉన్న కంట్రీగా ఏది ఉందంటే ఇండియా ఉందని చెప్పొచ్చు. దట్టు ఇండియా మొత్తంలో చూసుకుంటే మోస్ట్ ఆఫ్ ద హైయెస్ట్ పర్సంటేజ్ మనకి ఈ వెస్ట్ బెంగాల్లోనే ఉంది. మ్యాంగ్రూవ్ యొక్క ప్రత్యేకత ఏంటి అంటే ఇది టైడల్ ఎనర్జీని కూడా ఎదుర్కోగలదు. సముద్రం యొక్క ఆటుపోట్లు ఏవైతే ఉంటాయో సో వాటిని ఎదుర్కొని నిలబడగలిగే ఎకో సిస్టమ్ ఏదైనా ఉందా అంటే మనకి అది మ్యాంగ్రూవ్ సిస్టమ్గా చెప్పొచ్చు. సో ద నెక్స్ట్ వన్, నెక్స్ట్ వచ్చేసి మనకి విచ్ విటమిన్ ఈజ్ యూజ్డ్ ఇన్ బ్లడ్ క్లాటింగ్. సో బ్లడ్ క్లాటింగ్లో ఉపయోగపడే విటమిన్ ఏది అని అడుగుతున్నారు. ఆన్సర్ వచ్చేసి మనకి విటమిన్ కే. నెక్స్ట్ వన్, who has won the e-governance award excellence for the year 2019. సో ఇయర్ 2019కి గాను ఏ డిపార్ట్మెంట్కి లేదా దేనికి మనకి ఎక్సలెన్స్ అవార్డు వచ్చింది ఈ గవర్నెన్స్లో అని అడుగుతున్నారు. సో మనకి ఈ విలేజ్ సో ఈ విజిల్ ఏదైతే ఉందో సో ఓటర్ హెల్ప్ లైన్ యాప్. సో ఈ ఓటర్ హెల్ప్ లైన్ యాప్కి సో 2019కి గాను బెస్ట్ ఈ గవర్నెన్స్ ఎక్సలెన్స్ అవార్డు రావడం జరిగింది. థ్యాంక్ యూ.